హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటిది ఈరోజు టారోట్ కార్డ్స్ కనిపించట్లేదు అనుకుంటున్నారా? అవును, ఈరోజు టారోట్ కార్డ్స్తో కాదు గైడెన్స్ మనం తీసుకుంటున్నది. మరి ఇంకేంటిది అనుకుంటున్నారా? మోస్ట్లీ థంబ్నైల్ చూసారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటిది ఈ వీడియో అని. సో ఏంటిది ఈ వీడియో అంటే మేనిఫెస్ట్ చేయడం, అంటే పర్టికులర్గా మేనిఫెస్ట్ ఏ మెసేజ్ ఆర్ కాల్ from your specific person within 48 to 74 hours. అంటే లైక్ ఎలా మేనిఫెస్ట్ చేయాలి, దేని ద్వారా? త్రూ టెలిపతి ద్వారా. సో ఈ వర్డ్ వినే ఉంటారు మ్యాక్సిమం. ఒకవేళ వినకపోతే ఈ వీడియో మీకోసమే అనుకోండి, అండ్ యూనివర్స్ మీకోసమే ఈ వీడియో మిమ్మల్ని చూసేలాగా చేసింది అని అనుకోండి. సో ఏంటిది ఈ మేనిఫెస్టేషన్ అంటే, మీరు స్పెసిఫిక్గా మీ మైండ్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళ నుంచి మీరు మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే లైక్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా లేకపోయినా, లేదంటే ఏదైనా చిన్న చిన్న గొడవల వల్ల వాళ్ళే మెసేజ్ చేయాలి, మీరే చేయాలని వెయిట్ చేస్తూ ఉన్నా, మీరు ఇలా మేనిఫెస్ట్ చేయడం ద్వారా మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి దట్ వాళ్ళు ఈ టైం పీరియడ్లో మీకు మెసేజ్ కానీ అయితే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో ఆ విధంగా మీకు కాంటాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కల్పిస్తుంది యూనివర్స్, ఆర్ ఎల్స్ వాళ్ళు అలా చేస్తారు. సో ఈ వీడియో అదే. అండ్ మోస్ట్లీ మేనిఫెస్టేషన్స్ ఇది వర్కౌట్ అవుతుందా కాదా అని డౌట్ మీకుంటే మీరు బెటర్ ఇక్కడే ఎగ్జిట్ అయిపోండి, కంటిన్యూ చేయకండి వీడియోని. ఎందుకంటే వర్కౌట్ అవుతుందా లేదా అనే స్టేట్మెంట్లోనే ఉంది వర్కౌట్. అంటే వర్క్ చేస్తేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది, వర్క్ చేయకపోతే ఏది వర్కౌట్ అవ్వదు. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు ఫీవర్ వచ్చినప్పుడు ఆ ఫీవర్ తగ్గడానికి అట్లీస్ట్ 2 days అన్న టైం పడుతుంది. అండ్ దానికి తగ్గట్టు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఫుడ్ తీసుకోవాలి, కేర్ చేయాలి, అండ్ ఎక్కువ వర్క్ చేయకూడదు కదా మ్యాక్సిమం. అదే ఏదైనా లైక్ కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తే ఏదైనా హెల్త్ ఖరాబ్ చేసుకోవడానికి ఏదైనా అలా చేయాలి అన్నప్పుడు ఒక చిన్న ట్యాబ్లెట్ చాలు. దానికి ఎటువంటి కేర్ అవసరం లేదు, రెస్ట్ అవసరం లేదు. ఇమీడియట్గా వితిన్ 2 hours రిజల్ట్స్ కనిపిస్తుంది. అంటే పాజిటివ్ కంటే నెగిటివ్కి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ టెలిపతి మెసేజెస్ ద్వారా మీరు 1% నెగిటివ్గా ఆలోచించిన ఆ బిలీవ్నెస్ని లేదు, మీరు దాన్ని బిలీవ్ చేయకపోయినా ఇట్ విల్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. సో 100% బిలీవ్ చేస్తేనే ఇది మీకు వర్కౌట్ అవుతుంది, రిజల్ట్స్ కూడా మీకు కనిపిస్తాయి. సో మనం ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేద్దాం. నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా చేయాలి. సో మీరు నేను వీడియోలో చెప్తున్నప్పుడు స్టార్ట్ చేయండి, లేదంటే కంప్లీట్గా విని దాన్ని మీరే డైరెక్షన్స్ చేసుకొని కంప్లీట్ చేయండి ఈ మేనిఫెస్టేషన్ని. సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, దాన్ని మీరు అలానే ఫాలో అవ్వండి. అండ్ ఖచ్చితంగా మీరు చేయాల్సిన ఒక హెల్ప్ ఏంటిది అంటే, నాకు ఈ వీడియో చేసిన తర్వాత మీ రిమోస్ట్ వస్తుంది. సో మీరు మెసేజ్ రిసీవ్ చేసుకున్నప్పుడు నాకు ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. సో దట్ ఇంకా ఎవరైతే వీడియోస్ చూస్తారో వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దట్ అవును ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒకరికి జరిగింది అంటే ఖచ్చితంగా అందరికీ ఒకేలాగే జరుగుతుంది. ఒక యూనివర్స్ అనేది అందరికీ ఒకేలాగే వర్క్ అవుతుంది కాబట్టి ఆ బిలీవ్నెస్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది అందరిలో. సో మర్చిపోకండి. సో మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ దీన్ని ఎలా చేయాలి అని. సో మేనిఫెస్ట్ చేయడంలో చాలా మెథడ్స్ ఉంటాయి. మనము సింపుల్గా అంటే మనం దాన్ని కంటిన్యూస్గా బిలీవ్ చేయాలంటే సింపుల్గా ఉండే వాటితోనే స్టార్ట్ చేస్తేనే దాని మీద మనము ఎక్కువ బిలీవ్ని పెంచుకుంటాం. సో టెలిపతి ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ అండ్ చాలా మందికి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిన ఒక మెథడ్. సో మనము అందుకే ఫస్ట్ టెలిపతినే చూస్ చేసుకున్నాము. అండ్ ఈ మెసేజెస్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు
టెలిపతి ద్వారా మేనిఫెస్ట్ చేసి మెసేజెస్ యూనివర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారో మ్యాక్సిమం 48 hours పట్టొచ్చు. అండ్ కొన్నిసార్లు 72 hours కూడా పట్టొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పాజిటివ్ ఎనర్జీ. మీరు ఎంత పాజిటివ్ ఎనర్జీని అయితే సెండ్ చేస్తారో యూనివర్స్కి, అంటే మీ పర్సన్ కోసం ఎంత పాజిటివ్ ఎనర్జీని సెండ్ చేస్తారో అంత పాజిటివ్ ఎనర్జీతోనే మీకు రెస్పాన్సెస్ వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ స్టెప్, దీంట్లో ఓవరాల్గా 5 steps ఉంటాయి. నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను, దాన్ని అలానే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక 5 minutes మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఒక పీస్ఫుల్ ప్లేస్లో కూర్చోండి అండ్ కంప్లీట్గా రిలాక్స్ స్టేజ్లో కూర్చోండి. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు 3 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, లాంగ్ బ్రీత్ ఇన్ అండ్ లాంగ్ బ్రీత్ అవుట్, అంటే మీ బాడీ మొత్తం రిలాక్స్ అయిపోవాలి అలా. సో నేను చెప్తాను, దాన్ని కంటిన్యూ చేయండి అలాగే. సో ఫస్ట్ బ్రీత్ ఇన్ 5 4 3 2 1. నౌ బ్రీత్ అవుట్ 5 4 3 2 1. Again breathe in 5 4 3 2 1. Now breathe out 5 4 3 2 1. And finally breathe in 5 4 3 2 1 and breathe out 5 4 3 2 1. ఓకే, సో ఆల్మోస్ట్ మీ బాడీ రిలాక్స్ స్టేజ్లోకి వచ్చేలా చూసుకోండి. అంటే మీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లోనే మీ బాడీ మొత్తం రిలాక్స్ అయిపోవాలి. అంటే సో ఇప్పుడు మీ బాడీ రిలాక్స్ అయిపోయింది, మీరు కంఫర్ట్ జోన్లో కూర్చున్నారు, మిమ్మల్ని ఎవరి డిస్టర్బ్ చేయట్లేదు. యు ఆర్ రెడీ టు సెండ్ ద మెసేజ్ టు యూనివర్స్. మీరు యూనివర్స్కి మెసేజ్ పంపిస్తే, యూనివర్స్ మీ పర్సన్కి మెసేజ్ పంపిస్తే, మీ పర్సన్ మీకు మెసేజ్ పంపిస్తారు. అంటే సర్కిల్ అన్నమాట. సో మీరు ఈ సర్కిల్ని బ్యూటిఫుల్గా డెకరేట్ చేయండి, బ్యూటిఫుల్గా డ్రా చేయండి, సో దాట్ యు ఫీల్ హ్యాపీ. ఓకే, సో నేను ఏదైతే చెప్పానో మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటిది? మీకు కావాల్సిన పర్సన్ని చూస్ చేసుకోండి. అంటే స్పెసిఫిక్గా 1 person, 3-4 persons కాదు, స్పెసిఫిక్గా ఓన్లీ 1 person. అంటే మీకు ఆ పర్సన్తో మంచి రిలేషన్షిప్ ఉండాలి. అంటే లైక్ గొడవలు పడి శత్రువులు ఉన్న వాళ్ళు కాదు. ఫస్ట్ పాజిటివ్గా స్టార్ట్ చేయండి. దట్ తర్వాత మీరు అన్ని ట్రై చేయొచ్చు. ఆ పర్సన్తో మీకు మంచి రిలేషన్షిప్ అయి ఉండాలి. అంటే లైక్ అంటే ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్తున్నాను. మీ పర్సన్ని మీరు చూస్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు మీ పర్సన్ని స్పెసిఫిక్గా ఆ పర్సన్ని చూస్ చేసుకోండి. ఓకే, సో స్టెప్ 1 సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ స్టెప్ 2 ఏంటిది అంటే మీరు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ ఫ్రెండ్ కానీ, మీ ఎవరైనా సిస్టర్ కానీ, బ్రదర్ కానీ, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎనీవన్. ఓకే, సో ఆ పర్సన్తో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉన్నారు మీరు హ్యాపీగా. లైక్ పాస్ట్లో మీతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ని, అంటే ఈ స్టెప్ 2 కళ్ళు మూసుకొని చేయండి. సో జస్ట్ ఇమాజిన్ దట్ మీరు మీ పర్సన్తో కలిసి హ్యాపీగా ఉన్న మూమెంట్స్, ఈ హ్యాపీగా ఉన్న మూమెంట్స్ మీరు గుర్తు చేసుకుంటున్నప్పుడు మేక్ షూర్ ఆ హ్యాపీనెస్ వల్ల ఆటోమేటిక్గా మీకు స్మైల్ వచ్చి ఉండాలి. అప్పుడు అది హ్యాపీ మూమెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఏ సిచ్యువేషన్స్ అయితే హ్యాపీగా ఉన్నాయో అవన్నీ ఇమాజిన్ చేసుకోండి. ఆ హ్యాపీనెస్ ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు స్మైల్ వచ్చేలాగా చేయాలి. అదే హ్యాపీ మూమెంట్ అంటారు మీ పర్సన్తో మీకున్న బాండింగ్. అండ్ థర్డ్ స్టెప్, సో సెకండ్ స్టెప్ కూడా ఫినిష్ అయింది. థర్డ్ స్టెప్ ఏంటిది? సో మీకు ఏదైతే ఇంటెన్షన్ ఉందో దాన్ని క్లియర్ కట్గా మైండ్లో ఫ్రేమ్ చేసుకోండి. అంటే లైక్ ఇప్పుడు మీ ఫ్రెండ్ నుంచి మీరు మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదంటే కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే స్పెసిఫిక్గా స్టేట్మెంట్, ఓకే నా ఫ్రెండ్ నుంచి నేను ఒక సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యూనివర్స్,
లేదు అంటే నా ఫ్రెండ్ నాకు కాల్ చేయాలి యూనివర్స్, నాకు నా ఫ్రెండ్ ఒక హాయ్ అని పెట్టాలి యూనివర్స్. ఇలా స్పెసిఫిక్గా మీరు ఏదైతే బట్ మీ ఇంటెన్షన్ ప్యూర్గా ఉండాలి అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్గానే ఉండాలి. నెగిటివ్ అయితే ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది అట్రాక్ట్ అవ్వదు. సో పాజిటివ్గా ఒక స్టేట్మెంట్ని మైండ్లో ఫ్రేమ్ చేసుకోండి. అంటే మీరు పర్టికులర్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ని, లేదంటే మీ ఫ్రెండ్ మీకు కాల్ చేసి మనం కలుద్దాం, మాట్లాడదాం, మీకు ఎలా కావాలో మీకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా, అలా ఒక స్టేట్మెంట్ని ఫ్రేమ్ చేసుకోండి. అండ్ నౌ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, 4th స్టెప్. మీ ఏదైతే మీ సిచ్యువేషన్, మీ ఫైనల్గా ఒకసారి అన్ని మీ పర్సన్ అండ్ మీ పర్సన్తో ఉన్న గుడ్ టైం, అంటే హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ స్టేట్మెంట్ అండ్ ఇవన్నీ కలిసి ఇప్పుడు చెప్పండి యూనివర్స్కి, యూనివర్స్ ఇవన్నీ నేను ఏదైతే ఇప్పుడు ఫీల్ అవుతున్నానో ఇవన్నీ ఇప్పుడు నేను కంప్లీట్గా నీకు ఇచ్చేస్తున్నాను. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీ పాజిటివ్ ఎనర్జీని, మీ పాజిటివ్ వైబ్రేషన్ని యూనివర్స్కి ఇచ్చేస్తున్నారు. అంటే మీ చేతుల నుంచి యూనివర్స్ చేతికి మీరు కంప్లీట్గా ఇచ్చేశారు, కంప్లీట్గా సరెండర్ అయ్యారు. అండ్ నౌ ఫైనల్గా 5th స్టెప్. ఇప్పుడు చెప్పండి యూనివర్స్కి, యూనివర్స్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకు అంటే ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీని నువ్వు తీసుకుంటున్నావు. అంటే మీ వర్క్ని మీరు ఇప్పుడు ఇంత వర్క్ చేశారు, బట్ మిగతా వర్క్ అంతా చేయాల్సింది యూనివర్స్ కాబట్టి అడ్వాన్స్గా మీరు, అండ్ ఆ పని జరుగుతుంది కాబట్టి జరిగినప్పుడు మనము థ్యాంక్స్ చెప్పడం వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి యూనివర్స్కి మీరు చెప్పండి. 5th స్టెప్, యూనివర్స్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూనివర్స్. నేను ఇచ్చిన రెస్పాన్సిబిలిటీను ఇంత సక్సెస్ఫుల్ చేశావు అండ్ నేను చేసింది 1% అయితే నువ్వు 99% కంప్లీట్ చేసావు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇది 5th స్టెప్. అంటే మీరు కంప్లీట్గా 5 స్టెప్స్ని ఫినిష్ చేశారు. ఇప్పుడు ఐ హోప్ మీకు ఈ స్టెప్స్ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇప్పుడు కంప్లీట్గా మీ ఐస్ ఓపెన్ చేసి రిలాక్స్ అయ్యి ఒక్కసారి హ్యాపీగా స్మైల్ చేయండి. సో నౌ ఐ హోప్ ఈ ప్రాసెస్ వల్ల మీకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ, లైక్ ఒక కైండ్ ఆఫ్ వైబ్ వచ్చింటుంది దట్ ఓకే నేను ఇది చేశాను అన్నది. సో దాన్ని అలానే మెయింటైన్ చేయండి. అండ్ ఈరోజు మీరు ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి 48 hours వరకు మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే ఇప్పుడు మీరు ఇది మీ రెస్పాన్సిబిలిటీని యూనివర్స్కి ఇచ్చేసారంటే ఇంకా మీకు దీంతో సంబంధం లేదు. మీ వరకు మీరు చేశారు, మీ చేతుల నుంచి కంప్లీట్గా యూనివర్స్కి ఇచ్చేసారు కాబట్టి జరుగుతుందా జరగదా, ఎప్పుడు వస్తుందా రాదా, ఇది మైండ్లో పెట్టుకోకండి. ఇచ్చేసారు, ఇంకా మీ రెస్పాన్సిబిలిటీ కాదు. మీరు హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసినప్పుడు ఏం చేస్తారు, ప్రశాంతంగా చుట్టూ జనాల్ని చూస్తారు, తర్వాత మెన్యూ చూస్తూ ఉంటారు, కానీ ఫుడ్ ఎలా ఉంటుంది, టేస్టీగా ఉంటుందా లేదా, ఎలా చేస్తారు, ఇవన్నీ ఆలోచించరు కదా. సేమ్ లైక్ దట్ ఓన్లీ. అలానే యూనివర్స్ మీకు కావాల్సింది పంపిస్తుంది ఖచ్చితంగా. మీరు ఆర్డర్ చేసిందే పంపిస్తుంది. బిలీవ్ చేయండి, మీరు అనుకున్నది మీకు వస్తుంది అని. అండ్ దాన్ని కంప్లీట్గా మైండ్ నుంచి తీసేయండి. అంటే మీరు ఇదంతా చేశారు కదా, దీన్నే మైండ్లో పెట్టుకోకండి, లెట్ గో చేయండి. రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రం యూనివర్స్కి ఆల్వేస్ గ్రాటిట్యూడ్ చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోలో కామెంట్ రూపంలో కూడా నాకు కూడా చెప్పండి దట్ నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది అండ్ వేరే వాళ్ళకు కూడా హ్యాపీనెస్ని ఇస్తుంది, దట్ ఇది జరుగుతుంది వేరే వాళ్ళకి, సో నాకు కూడా జరుగుతుందని వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తారు. సో అంత పాజిటివ్గానే జరుగుతుంది. సో ఇది టెలిపతి మెసేజెస్ అండ్ మేనిఫెస్టేషన్ మెథడ్. ఇది సింపుల్ మెథడ్, మోస్ట్లీ చాలా వరకు సక్సెస్ అయిన మెథడ్. సో మీకు కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.